ఇవి నా పట్టీలు కదా, మీ దగ్గరికి ఎలా వచ్చాయి? పట్టీలు తెగిపోయాయని నాతో ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా జానకి. చిన్న విషయమే కదా అని అనుకున్నానండి. నీకిది చిన్న విషయమై ఉండొచ్చు, కానీ ఈ ఇంట్లో నీ ప్రతి అడుగు నాకు ముఖ్యమే. ఈ ఇంట్లో అందరి అవసరాలు గుర్తుపెట్టుకునే నువ్వు నీ అవసరం మాత్రం ఎప్పుడూ మర్చిపోతావు. ఒక్కసారి ఖాళీలా ఇవ్వు. వద్దు, వద్దండి, ఇటివ్వండి. ఏముందిలే, ఇటివ్వు జానకి. వద్దండి. భర్తకి భార్య పాదాల దగ్గర కూర్చోవడం అవమానం కాదు జానకి. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని బట్టి ఉంటుంది. ఇంటి ఆడపిల్లలు పట్టీలు పెట్టుకుని నడిస్తే ఆ గలగల శబ్దం ఇంటికి శుభం తీసుకొస్తుందంటారు. ఆ శబ్దం ఉంటే ఇంట్లో చెడు నీడలు కూడా నిలవవు అంటారు. ఈ ఇంట్లో ఆ శబ్దం ఎప్పుడూ వినిపించాలి. ఎందుకంటే ఇల్లు అందంగా ఉండడానికి గోడలు కాదు, ఆడపిల్లల అడుగుల శబ్దమే అలంకారం. ఇంకెప్పుడు ఈ పట్టీలు తీయకు జానకి. అలాగేనండి. పెద్దమ్మా. ఆద్య, నువ్వా? పెదనాన్న అనుకుంటున్నావా? ఏ కాదు, ఆయన ఎందుకు వస్తారు? ఓ, ఏంటి మురిసిపోతున్నావు? నేను చూశాను పెద్దమ్మా. ఏయ్ పెద్దమ్మా. ఆద్య, ఈ పట్టీలు నీకు చాలా బాగున్నాయి పెద్దమ్మా. నిజంగా బాగున్నాయా? అవును, పెద్దనాన్న తీసుకొచ్చారు కాబట్టి వాటికి ఇంకా అందం పెరిగింది. ఆ రామయ్యకి ఆ జానకి, ఈ రఘురామ్కి ఈ జానకి. కాలం మారింది కానీ మీరు మీ భర్త మారలేదు, మారరు. తదాస్తు.